హాయ్ అండి. ఈరోజు మన గణపతి నవరాత్రిలో రెండో రోజు అండి. ఈరోజు నేను గణనాథుడికి చేసిన ప్రసాదం ఏదంటే శనగలండి. నిన్న పాయసము, తుమ్మికూర అండ్ చింతకాయ చట్నీ అండి. ఈరోజు అనేది శనగల పాయసం దేవుని దగ్గర నైవేద్యం ఎక్కించిన తర్వాత మేము ప్రసాదంలాగా తీసుకోవడం కూడా జరిగింది. నేను వచ్చేసి 5 years నుంచి పెట్టుకుంటున్నానండి మన గణేషుని ఇంట్లో. నాకు తోచినంత నైవేద్యాలు, మళ్ళీ శ్రద్ధా భక్తులతో పూజ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకున్నారు డేటు వినాయకుని దర్శనము? రేపు ఫ్రైడే కదండి, ఈరోజే కదిలించేసాను. మార్నింగ్ మన గణనాథుని కదిలించి కలశాన్ని వినాయకుడిని కదిలించడం జరిగింది. రేపు శుక్రవారం అని. రేపు మూడో రోజుకి మన గణనాథుని పక్కన గల్లీలో ఉన్న పెద్ద గణేశుని దగ్గరికి చేరబడుతుంది. ఇంకేం మిగిలిందంటే మాట్లాడుకుందామంటే, మీరు ఎలా పెట్టారు గణేశుని? పెద్దదా చిన్నదా? ఏమేమి ప్రసాదాలు చేశారు? కామెంట్ చేయండి, ఓకేనా? మళ్ళా ఇంకేమైనా మా నేను 5 years నుంచి పెడుతున్నానండి గణేషుని. నాకు చాలా ఎంతో ఇంట్రెస్ట్ అనమాట గణేషుని పెట్టడము. నేను స్కూలింగ్ వెళ్ళేటప్పుడు కాలేజ్ డేస్లో బిఫోర్ మ్యారేజ్ మా పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాను గణేషుని పెట్టి పూజించడము. నా స్కూల్ డేస్లో నేను బుక్స్ పెట్టి పూజ చేసుకునేవాడిని అనమాట మన గణేషుని దగ్గర. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా నాకు అదే ఇంట్రెస్ట్ అనమాట, పెడదామని. 5 years నుంచి అదే ఫాలో అవుతున్నాను గణేషుని పెట్టడము. నాకు ఎంతో ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఆ గణనాథుని విఘ్నాలన్నీ తొలగించి మాకు సుఖశాంతులు, అట్లనే మన సబ్స్క్రైబర్స్కి అందరికీ మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చే సంవత్సరం వరకు మన గణనాథుడు అందరు బ్లెస్సింగ్స్ మన పైన ఉండాలి. మన సుఖశాంతులు అన్నీ సక్సెస్ఫుల్గా అందరూ కోరుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన సబ్స్క్రైబర్స్కి. ఇంతే అండి. ఇంకేమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్కి రండి, మాట్లాడుకుందాం. ఓకే అండి, బాయ్ అండి.